ఆనపకాయపురం. ఆనపకాయపురం మేము ఏం చేస్తామంటే ఆదివాసీ అనే వాళ్ళకి ఒక్క దగ్గర కూడా కోయ కానీ కొండేది కానీ వీళ్ళు అడవులకి షికార్లకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అడవి పనుల మీద వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీ దీంట్లో జావ లేకపోతే అంబలి లేదంటే నీళ్ళు ఈ 3 రకాలుగా ఏది వీలైతే తీసుకొని పొద్దాక అడవుల్లో దిగుతారు కాబట్టి దీంట్లో తాగుతారు. దీనివల్ల ఏంటంటే చల్లదనం ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు లోపల నార తడిసి నార అంటారు, తడిసి నార చెట్టు నార బెరడు లోపల వేస్తుంది. పైనేమో ఇస్తరాకుల నార, ఇది సన్న పట్టీలాగా ఉండేది ఇస్తరాకులకు సంబంధించిన తీగ నార. ఈ తీగ నారని ఇట్లా పైన సపోర్టింగ్ కోసం వెళ్తాడు. ఈ వైట్ కట్టేమో ఈ తాటి బలగదు వేసి ఇట్లా అల్లుతాడు. దీన్ని ఏం చేస్తామంటే అండి ఇట్లా నల్లేటప్పుడు నీళ్ళ పోసి దీంట్లో పైన తడుపుతాం. పైన తడిపినప్పుడు పొద్దాక కూడా నీళ్ళు చల్లదనం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హెల్దీ కూడా ఆరోగ్యాలకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని పెంచుతాం. ఎందుకంటే మనం సొరకాయ ఆనపకాయ అంటే మనం కంపల్సరీగా కూరలు వేసుకుంటాం. ఇది కూడా ఆ విధంగా ఉపయోగపడుతుంది. అన్ని రకాలు ఉన్నా కానీ ఆయుర్వేదాలు ఉపయోగపడుతుంది. ఈ పిఓ గారు వచ్చి మన ఫ్యామిలీతోటి విజిట్ చేసినప్పుడు మ్యూజియం విజిట్ చేసినప్పుడు చూసి సార్ అన్నీ చూసి బాగుందన్నారు. దాంతోపాటు ఈ ఆనపకాయ చూసి ఇది ఎట్టి పరిస్థితులు అంతరించిపోతున్నటువంటి కళ, దీన్ని మళ్ళీ మనం తిరిగి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయించాలి అనే పట్టుదలతో సారే స్వతహాగా సొంతంగా నాకు బుర్ర కావాలి కంపల్సరీగా నాతో చేస్తే నేను వెంటనే పంపించి బయటికి వెళ్ళి అల్లించి పంచిపోతున్న కళని మళ్ళీ దీన్ని వీళ్ళకి దీనివల్ల ఏంటంటే ఒక అల్లే వాళ్ళకి ఉపాధి ఉంటుంది. అల్లే వాళ్ళకి పిఓ గారి ఉద్దేశం ఏంటంటే పిఓ గారికి నిజంగా ఇలాంటి కళల మీద ఆదివాసీ యొక్క కళ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంటే మాకు చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే మాకే మేము ఇప్పుడు వదిలేసిన సందర్భంలో సార్ వల్ల మనం అందరం మళ్ళీ తిరిగి మా యొక్క ఆచారంలో ఉన్నటువంటి బుర్రని మళ్ళీ తిరిగి మేము మళ్ళీ అమలు పరిచే ప్రయత్నం చేస్తున్నాం. మనం వాడే ప్రయత్నం మేము వాడుతూ ఇతరులకు వాడిపోయాలి. పిఓ గారు ఏమంటారంటే ఇది ఉపాధిలా కూడా అవ్వాలి, అవసరమైతే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపాధి కూడా వస్తుంది, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అనే పద్ధతులు చాలా ఇక్కడ ఉన్నాయి. మ్యూజియాన్ని కానీ అలాగే మా ఆదివాసీ అంతరించిపోతున్న కళలకి జీవన పోషణ ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సంతోషిస్తున్నారు. సో అందరికీ కోరేది ఒకటే, ఇక్కడ మన ఐటీడీ ఎంఐఎస్ఎస్ లో ఒక మ్యూజియం ఉంది, ఆదివాసీ ట్రైబల్ మ్యూజియం అని ఉంది. అక్కడ ఆదివాసులు వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దినచర్యలో డైలీ లైఫ్ లో ఏదో వాడేది అవి అని మనం చూపెట్టి ఉన్నాము. సో ఒక రోజు నేను కూడా విజిట్ చేయడం జరిగింది. ఒక ఐటమ్ పర్టికులర్ గా నాకు బాగా నచ్చింది, ఇంట్రెస్ట్ కూడా చేసింది అనమాట. పేరంటే బుర్రా అంటారు. బుర్రా అంటే ఒక సొరకాయ నీ ఎండ పెట్టి దాని నుంచి లోపలంతా తీసేసి వాటర్ స్టోరేజ్ కోసం కావచ్చు, జావా తాగడానికి కావచ్చు అని వాడేవారు మన ట్రైబల్స్ ఆదివాసీస్ అందరూ. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా అంటే మోడర్న్ లైఫ్ వస్తుంది, ఎంత వస్తుంది, స్టీల్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ అని వాడుతున్నారు. ఆ పర్టికులర్ ఒక ఆర్టిఫాక్ట్ ని మెల్లమెల్లగా మర్చిపోతున్నారు అనమాట. సో నేను కూడా కొద్దిగా ట్రై చేస్తున్నాను, కొండగడ్డీస్కి ప్రమోట్ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేస్తే ఐటీడీలు కూడా రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. ఒక చిన్న షాప్ లాగా పెట్టుకోవడానికి అనుకోవడానికి నేను కూడా ఈ పాటికి 4 బాటిల్స్ కొనడం జరిగింది. సో అందరి ప్రజలకి కూడా కోరేది ఎక్కువ అంటే వారికి మేలైతే మీ హెల్త్ కూడా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.